మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలవరంతో పాటు మిగిలిన జలవనరుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. కేంద్రం నుంచి పోలవరానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్దేశిత సమయంలోగా పోలవరంతో పాటు మిగతా ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పోలవరం పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించనున్నారు చంద్రబాబు. మరోవైపు పోలవరంపై ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదలకు టీడీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. వచ్చే సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో అన్ని శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అధికారులతో సమీక్షించిన చంద్రబాబు అన్ని ప్రాజెక్టుల స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు సైతం చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో వారం వారం జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి ప్రాజెక్టు పర్యటనకు రెడీ అయ్యారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుత స్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చే దిశగా పోలవరం ప్రాజెక్టు ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇది జాతీయ ప్రాజెక్టు. విభజన చట్టంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి రావాలి. దీనికి సంబంధించి ప్రతి సోమవారం పోలవరం అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వరవడిని, అదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 73% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత అది పూర్తి స్థాయిలో మందగమనం కొనసాగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం పోలవరం అనే కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక నిర్దేశిత లక్ష్యాలు పెట్టుకోవటం, వాటిని సాధించే దిశగా పనిచేయటం, వాటిలన్నిటి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేయటం, నిధులు విడుదల చేయటం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీలో ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టి వాటిని ఫాలోఅప్ చేసే కార్యక్రమానికి చేపట్టడం వల్ల 73% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పనులన్నీ కూడా ఆగిపోయాయని, ఆ పనులు పూర్తి స్థాయిలో ఎవరు కూడా పట్టించుకోలేదని, నిధులు విడుదల చేయలేదని చెప్పేసి కూడా టీడీపీ అనేక సందర్భాల్లో కూడా ఆరోపణలు చేసినటువంటి అంశం. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎక్కడి వరకు పనులు జరిగాయి, ఏ స్థాయిలో పనులు ఉన్నాయి, ఎంత మేర నిధులు విడుదల చేశారు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏ మేరకు ఉన్నాయి, కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదికని తయారు చేసి తనకి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖని ఆదేశించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి కూడా ముఖ్యమంత్రి సిద్దమవుతా ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు పనులు జరిగాయి, ఎంత మేరకు నిధుల వినియోగం జరిగింది, ఏ మేరకు పురోగతి ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ హయాంలో గడిచిన 5 సంవత్సరాలుగా ఎంత మేరకు నిధులు ఖర్చు చేశారు, ఏ మేరకు పనులు జరిగాయి అనేటటువంటి అంశాలని బేరీజు వేస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అధికారికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. దీనివల్ల నిర్దేశితమైనటువంటి సమయంలోనే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేటటువంటి భరోసాకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతా ఉంది. దీంతో పాటు కేంద్రం నుంచి ఇప్పుడు రావాల్సినటువంటి ఈ నిధులకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో దీనికోసం ప్రత్యేక
బృందాన్ని ఢిల్లీలో ఉంచడం, ఢిల్లీ నుంచి ఈ దీనికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సినటువంటి నిధులను కూడా విడుదల చేయించుకునేటటువంటి ప్రక్రియ కూడా చేపట్టడానికి కూడా కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి ఏ రకమైన ఆటంకాలు ఉన్నవనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తాం, పోలవరం మేమే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రతి సోమవారం పోలవరం అనేటటువంటి కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టబోతున్నారు. పోలవరం ప్రాజెక్టులో అతి ప్రధానమైనటువంటి అంశం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు, వాటికి సంబంధించినటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలకు ఏవైతే ఉందో వాటికి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రావాలి. ఈ నిధులు రాకుండా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం కానీ ప్రాజెక్టు సంబంధించిన కార్యకలాపాలు కానీ పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి లేదు. దాదాపు 30 కోట్లకు పైగా నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ఈ పోలవరం ప్రాజెక్టు దాదాపు 1500 కోట్ల రూపాయలుగా చేరినటువంటి ఈ ప్రాజెక్టు వ్యయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు, విధులు, అదేవిధంగా నిర్దేశితమైన లక్ష్యం మేరకు పూర్తి చేసే ప్రక్రియ కూడా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక నుంచి కూడా ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అదేవిధంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ కూడా చాలా యుద్ధ ప్రాతిపదిక పైన చేస్తుంది. సుమ, థ్యాంక్ యూ జయరాజ్. పాలనలో వేగం పెంచనున్నారు సీఎం చంద్రబాబు. 1-2 రోజుల్లో మంత్రుల బాధ్యతలు స్వీకరించనున్నారు. శాఖల వారీగా సమీక్షకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సమీక్ష చేయనున్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమైంది. ఆర్థిక శాఖ, మైనింగ్, ఎక్సైజ్, టూరిజం శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా శాఖలపై పూర్తిస్థాయి అధ్యయనం, సమీక్ష అనంతరం శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 4 శ్వేతపత్రాలను విడుదల చేయనుంది ప్రభుత్వం. రాష్ట్ర అప్పులు, వాస్తవార్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు ఎంత, ఆ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు, 5 ఏళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లులపై లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖ నుంచి నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ పాలనలో వేగం పెంచేందుకు సిద్దమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడాను పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో కూడా ఇది ప్రధాన అస్త్రంగా పనిచేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వ్యవహారంలో నిక్కచ్చిగా ఉండాలా, దీనికి సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రస్తుతం పడింది. ఇప్పుడు రికార్డ్స్ మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అసలు మొత్తం అప్పు ఎంత ఉంది, తర్వాత రావాల్సింది ఎంత ఉంది, కేంద్రం నుంచి రావాల్సి ఎంత ఉంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలా అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రం ఆర్థిక శాఖకు సంబంధించి విడుదల చేస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చూస్తే కనుక అందినటువంటి సమాచారం మేరకు 13.50 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పుగా ఉన్నట్లుగా సమాచారం అందుతా ఉంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ను దాటడంతో పాటు ఎప్పటికప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ను పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గత తన పాలనలో చూస్తే నరేంద్ర మోడీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునేటువంటి సహకారం అయితేనేమి, ఆయన ఒక ఎన్డీఏలో లేకపోయినా కూడాను కేంద్ర ప్రభుత్వంతో మంచి సన్నిహిత సంబంధాలు నేర్పుతూ వచ్చాడు. నరేంద్ర మోడీతో ఆయనకున్నటువంటి సంబంధాల కారణంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ను కూడా పెంచుకుంటూ వచ్చే అవకాశం కూడా కలిగింది. అయితే ఆ కరోనా నేపథ్యం అయితేనేమి, తర్వాత రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం పడిపోవడం అయితేనేమి, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితేనేమి, పలు అంశాల మీద ఆర్థికంగా చాలా ఇబ్బందులు, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారము, ఈ ఖర్చులు పెట్టాల్సిన వ్యవహారము, రకరకాల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అయితేనేమి, తర్వాత ఈ అంటే పెన్షన్స్ వ్యవహారం ప్రధానంగా, ఇవన్నీ కూడాను రాష్ట్రానికి ఒక పెద్ద ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.
పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచుకుంటూ అప్పులు చేసుకుంటూ రాష్ట్ర పరిపాలన నడుపుకుంటూ రావడం జరిగింది. అయితే ఇప్పుడు అవన్నీ చూసి తడిసి మోపిడయ్యాయి. దాదాపు 13.5 లక్షల కోట్ల దాకా అప్పులు అయ్యాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఈ చొప్పున చూస్తే గనక రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద అంటే తలసరి 2 లక్షల భారం పడినట్లుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే దీంట్లో వాస్తవాలు మటుకు తెలియాల్సి ఉంది. ఇది ఉన్నటువంటి ఆరోపణలు మాత్రమే. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవి ఒకసారి దీనికి సంబంధించిన కొన్ని వివరాలు పరిశీలిస్తే కనుక 2023 ఫిబ్రవరి నాటికి ఏపీ అప్పు 9 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఆ తర్వాత 2023 డిసెంబర్కు వచ్చేసరికి 13.28 లక్షల కోట్ల దాకా పెరిగింది. ఎన్నికలు సమీపించే కొద్దీ కూడాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అప్పులు చేయడము, తర్వాత దాని సంక్షేమానికో లేదంటే ఇతర కార్యక్రమాలకు అంటే ఓట్లకు జనాకర్షణ పథకాల మీద పెట్టడం అయితేనేమి, తర్వాత కాంట్రాక్టర్లకు లాస్ట్ మూమెంట్ లో బిల్లులు చెల్లింపు ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా లాస్ట్ మూమెంట్ లో బిల్లులు తనకు కావలసిన వాళ్లకు విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూస్తే చాలా వరకు కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయంగా చూస్తే పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించడము, హైకోర్టు ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేసుకోవడం కూడా జరిగింది. వీటన్నిటి మీద కూడాను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. రావాల్సినటువంటి అప్పులెంత, కట్టవలసినటువంటి అప్పులెంత, ఎవరెవరికి ఎంత బకాయిలు ఉన్నారు, కాంట్రాక్టర్లకు ఎంత ఉన్నారనే విషయంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అంటే షూరిటీ పెట్టి పలు రకాల కార్పొరేషన్లుగా తీసుకున్నటువంటి అప్పులు అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయితేనేమి, మైనింగ్ అయితేనేమి, ఎక్సైజ్, టూరిజం తదితర రకరకాలైనటువంటి శాఖలు కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అందజేయాలని చెప్పి ఆయా శాఖ అధికారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ కూడా ఆయా శాఖల అధికారులు చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి వడ్డీ భారం ఎంత పడుతూ ఉంది, ఎంత % తీసుకున్నారు, అధిక వడ్డీలకు తీసుకున్నారా, ఇటువంటి విషయాలన్నిటి మీద కూడాను పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వివరాలు వచ్చిన వెంటనే ఈ పూర్తి స్థాయిలో అప్పుల వ్యవహారం అయితేనేమి, తర్వాత దానికి సంబంధించినటువంటి వడ్డీల వ్యవహారము, ఏ కార్యక్రమాలకు అంటే ఇప్పుడు అప్పు ఒక శాఖ నుంచి తీసుకున్న తర్వాత ఇంకొక శాఖకు సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం కూడా జరిగింది. అంటే కొన్నిసార్లు అప్పులు తీసుకొని ఉద్యోగులకు జీతాల చెల్లింపులు అయితేనేమి, అంటే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలు వీటన్నిటి కూడా పెట్టారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక అప్పు చేస్తే గనక ఫలాని అవసరం కోసం చేశాము, ఫలాని ప్రాజెక్టు కోసం చేశాము అనేది ఒక నిబంధన ఉంటుంది. చాలా సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల మళ్లింపు ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఈ వ్యవహారంలో కూడాను దాన్ని ఎండగట్టాలా అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.